కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి ఆధారాలు లేని కామెంట్స్ చేయడం జరిగింది. ఆ యొక్క పచ్చ ఛానల్ తీసుకున్న యొక్క కూటమి ప్రభుత్వ నాయకులు తీసుకున్నా వాళ్ళ క్యాడర్ని తీసుకున్నా కూడా ఎంతటి ఉన్మాదంతో ఉంటారు అంటే వీళ్ళు మాట్లాడే మాటల్లో వాస్తవాలు లేకపోయినప్పటికీ కూడా వీళ్ళ వాదన ఎక్కువ ఉంటుంది. ఆ వాదనలో వాళ్ళ ఉన్మాదం చూపిస్తూ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కూడా మరి ఏ స్థాయిలో ఉంటాయో మీ అందరికీ తెలిసిన విషయమే. దేవుడి విషయంలో మాత్రము ఒప్పుకోడు దేవుడు. ఖచ్చితంగా నిజాలు ఏంటి అని చెప్పి మనం వేచి చూద్దాము. ఈరోజు కలియుగ ప్రత్యక్ష దేవుడే తన బిడ్డైన జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా తనకు తాను నిరూపించుకునే సమయం కల్పించింది ఈ దౌర్భాగ్యపు కూటమి ప్రభుత్వము అని చెప్పేసేసి మనం చాలా వీడియోలు చేసాం. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే కొన్ని ప్రశ్నలు లేవనెత్తిందో ఈ లడ్డూ వివాదం మీద, మరి గతంలోనే మనము ఈ ప్రశ్నలు లేవనెత్తుతూ వీడియోలు చేస్తూ వచ్చాం. మనమే కాదు, చాలా మంది విశ్లేషకులు కూడా ఇటువంటి ప్రశ్నలు సంధిస్తూ వీడియోలు చేస్తే కొంతమంది దౌర్భాగ్యులు ఉన్మాదంతో కొట్టుకుంటున్న జనాలు ఎవరైతే ఉన్నారో వచ్చేసింది కదా రిపోర్ట్స్, నువ్వెలా చెప్తావు అనేసి ఒక వితండవాదం తీసుకొని వచ్చేసేసి అక్కడ పోతుంది ఎవరి పరువు అంటే మన ఇంటి పరువు. కలియుగ ప్రత్యక్ష దేవుడు శ్రీమన్నారాయణుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయన కొలువున్నారు అంటే ఎంత విశిష్టత ఉండాలి, ఆ యొక్క తిరుమలకు ఎంత పవిత్రత ఉంటే ఆయన అక్కడ వచ్చి నిలబడతారు. ఇది కూడా ఆలోచించకుండా రాజకీయ లబ్ధి కోసము, ఈ కుట్రల కోసము నాతి దారుణమైన కామెంట్స్ చేస్తూ మీరు ఆంధ్ర రాష్ట్ర పరువును, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీమన్నారాయణుడి యొక్క పవిత్రతను, లడ్డూ విశిష్టతను మీ యొక్క ఉన్మాదపు రాజకీయాల కోసము ఈరోజు దేశ వ్యాప్తంగా పరువు తీయాలని చూశారో, ఒక వివాదం సృష్టించారో కులాల మధ్య, మతాల మధ్య. ఈ వివాదం సృష్టించిన వాళ్ళు ఎవరు అంటే మరి హిందువులేగా. ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడి పేరు తీయడానికి కూడా నాకు అనిపిస్తుంది. ఆడు వచ్చి మాట్లాడతాడు. ఆడు చేసిన కామెంట్స్ ఏంటి అంటే, బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇటువంటి కామెంట్స్ చేసిన తర్వాత వీడు భుజానికి ఎత్తుకొని దరిద్రుడు. అగో తమిళనాడులో ఒక కామెడీ యాక్టర్ ఉంటాడు కదా, ఆ ముఖం ఉంటుంది వాడిది. వాడికి ఏమాత్రం రాజకీయ అనుభవం ఉందో మనకైతే తెలియదు, కానీ మొత్తం మూసీ నదినే నోట్లో వేసేసుకొని ఏమైందిరా, కుక్క కొవ్వును కలిపేశారు కదరా, ఆవు కొవ్వును కలిపేశారు కదరా, అవునరా నీ పిండాకుడు, నీ శార్థము అన్నీ కలిపేస్తే నీకు ఈరోజు ఆ కుక్క చావే వస్తుందేమో. మరి ఖచ్చితంగా నువ్వు అటువంటి కుక్క చావే చచ్చేటట్టు ఉండవు. కాబట్టి మాట్లాడితే ఏందిరా అనుకుంటా వస్తావు. ఒక మాజీ ముఖ్యమంత్రి అని లేకుండా దౌర్భాగ్యుడా, దేవుడి మీద కూడా ఇటువంటి నాటకాలు ఆడుతూ ఇటువంటి రాజకీయాలకి దేవుడిని లాక్కుంటూ మీ ఇష్టారాజ్యంగా ఇటువంటి కామెంట్స్ చేస్తారా దరిద్రులారా? ఒక్కొక్కడిని పాదరక్షలతో కొట్టాలనిపిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఎవరైతే భగవంతుడి మీద ఇటువంటి కామెంట్ చేశారో కేకరించి ఉమ్ముతున్నారు. ప్యాన్ ఇండియా లెవెల్లో కనబడితే చెప్పుల దండలు, ఇక బూమ్ స్టిక్ల హారాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమ్మా వంగలపూడి అనిత హెచ్ఎం గారు, నేను హిందువుని నువ్వెవరు అనేసి అడిగావు కదా, చేద్దామా ఇప్పుడు దేశ బహిష్కరణ? ఇంకోడు వస్తాడు, ఆడు చేపల పులుసోడు, ఆడు దరిద్రుడు మెంటల్నా కొడుకు, ఆడొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆడికి నిజంగా ఉన్మాదంతో వాడి పెళ్ళ మొదలేశాక వాడికి ఉన్మాదం నెత్తికెక్కిపోయేసేసి చదువు సందలు లేకోకుండా ఎవడో రెచ్చగొడితే, ఒక నీచపు దరిద్రుడు రెచ్చగొడుతూ ఉంటే వీడు ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తుంటాడు. ఇక గొడ్డలి రెడీగా ఉందంట, ఆ గొడ్డలతో నరకడానికి రెడీగా ఉందంట భారతమ్మ. నీ పెళ్ళాము మరి నీకు అలాంటి అలవాట్లు ఉన్నాయో మరా? గొడ్డలి నూరుతున్నప్పుడు నీ పెళ్ళాము చూసే నీకు విడాకులు ఇచ్చేసినట్టుంది. ఎందుకంటే ఈ మధ్యన ఈ యొక్క చేప కొవ్వు, పంది కొవ్వు, కుక్క కొవ్వు కూడా నీలో అధికమైపోయి ఉన్మాదం నీకు ఎక్కువైపోయేసేసి, ఈ చేపల పులుసు గాడికి ఉన్మాదం ఎక్కువైపోయేసేసి టీడీపీ వాళ్ళు నిన్ను ఎరగా వేస్తున్నారు వైసీపీ వాళ్ళకి. ఎవడు ఎప్పుడు గొడ్డలు నూరుతాడో, ఎవడెప్పుడు కత్తి నూరుతాడో నీ మీద తెలియదు. కానీ దారిద్రుడా, కాస్త సభ్యత సంస్కారంతో మాట్లాడు. ఒక స్త్రీ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని అంటే బాడీ షేమింగ్ చేస్తూ
ఎప్పుడైనా నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నారా? దరిద్రుడా, ఎట్టుంటుందా నీ ముఖము? ఎట్టుంటుందా నీ ముఖం చూసుకున్నావా? ఇంకొంతమంది ఉన్నారు సీనియర్ జూనియర్ ఆర్టిస్టులు ఈ టీడీపీ పార్టీకి సంబంధించి. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానము ప్రత్యక్ష దైవమైన వెంకన్నతో పెట్టుకొని పావురాల గుట్టలో కలిసిపోయాడంట. ఆయన కలిసింది పంచభూతాల్లో. మాంసం ముద్దు కూడా దొరకలేదంట వెంకన్నతో పెట్టుకుని దానికి కదా. మరి ఇంత ఇంత రచ్చ చేసేసారే, దేవుణ్ణి బజార్కి ఇడ్చేసారే. మీరు ఏ చావు రావాలని కోరుకుంటున్నారు? కుక్క చావు రావాలని కోరుకుంటున్నారా? అంతే, అటువంటి చావే వస్తుంది ఇటువంటి కామెంట్ చేసిన వాళ్ళకు. హీనాతి హీనంగా, ఘోరాతి ఘోరంగా ఇటువంటి కుక్క చావే వస్తుంది. చెప్తున్నా కదా, అభిమానం మూసుకులో కావచ్చు, మతం మూసుకులో కావచ్చు, కులం మూసుకులో కావచ్చు, రాజకీయాలు చేస్తూ ఉంటే నిజాన్ని కూడా కప్పిపుచ్చుతూ రాజకీయాలు చేస్తున్నాము, ఇతరుల మీద బురద జల్లుతున్నాము, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాము అని అంటే మీ ఉన్మాదము పతాక స్థాయికి చేరిపోయింది అనాలి. ఇటువంటి ఉన్మాదులను తీసుకెళ్లి దేశ బహిష్కరణ చేయాలి ఖచ్చితంగా. దశాబ్దాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం నాయకులు కావచ్చు, వాళ్ళ క్యాడర్ కావచ్చు, ఈ యొక్క పచ్చ మీడియా కావచ్చు, ఇటువంటి విషయాన్ని చెమ్ముతూ వచ్చింది. ఆధారాలు లేకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ప్రతిసారి మేము చెప్తూనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరస్తుడైతే, జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్యలో భాగం పంచుకొని ఉంటే మరి కేంద్రంలో మీ పార్టీనే ఉంది, స్టేట్ లో మీ పార్టీనే ఉంది, ఎందుకు మీరు ఇంకా అరెస్ట్ చేయకుండా ఉన్నారు, ఎందుకు వీటి మీద దర్యాప్తు జరిపించకుండా ఉన్నారు అని చెప్పి దశాబ్ద కాలంగా మేము పోరాడుతుంది, మా వాయిస్ వినిపిస్తుంది కూడా ఇదే. ఇటువంటి అసత్య ప్రచారాలే నిత్యము కూడా వండి వడ్డిస్తూ వీళ్ళ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకున్న ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో కొంతమంది అమ్ముడుపోయినారు చూడు, కూటమి ప్రభుత్వానికి అమ్ముడుపోయి ఏ విధంగా విష ప్రచారాన్ని చేస్తున్నారో ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాను. పాపము మీ కుటుంబాలకు తగులుతుంది ఆ పాపం ఖచ్చితంగా. అసత్యాలు ప్రచారం చేసే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అలాగే ఈ యొక్క పచ్చ మీడియా కావచ్చు, ఎవరైతే ఈ లడ్డూ మీద స్నూప్స్ చేస్తూ లడ్డూ మీద వ్యతిరేక కామెంట్ చేసిన ఈ యొక్క క్యాడర్ ఎవరైతే ఉంటారో, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన క్యాడర్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కుటుంబాలతో సహా పనిష్మెంట్ తీసుకుంటాయి. ఇది ధర్మం కూడా. ఇంకా ఆవిడ చూడాలి, జ్యోత్స్న, తెలంగాణ స్పోక్స్ పర్సన్, టీడీపీ స్పోక్స్ పర్సన్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చదువుకున్నావు, చూస్తే పాపము వేషధారణ సంస్కారవంతంగా ఉంటుంది. ఇంకా ఎంతటి ఉన్మాదం అంటే ఈ జ్యోత్స్నకు అయితే అంతటి ఉన్మాదంతో మాట్లాడుతూ ఉంటుంది. ఒరే తరే అనుకుంటే మాట్లాడుతూ ఉంటుంది. దేనికి నీ యొక్క చదువు? తీసుకెళ్లి మూసీ నదిలో కలుపు, నువ్వు కూడా దూకి చావు మూసీ నదిలో. ఇటువంటి దరిద్రులందరూ కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ రాజకీయాలు చేస్తూ ఆంధ్ర రాష్ట్ర పరువును తీసుకెళ్లి ఇంకా దేశవ్యాప్తంగా తీసేశారు అనంటే, ఆ యొక్క శ్రీమన్నారాయణ పరువును కూడా అడ్డానికి తీసేసింది ఎవరు అంటే హిందువులే. ఇప్పుడు రండి, మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఆడు భానుప్రకాష్ రెడ్డి గాడితో సహా, ఆడెవడు రఘునందన్ రావుతో సహా, ఆడు రాజాసింగ్తో సహా, అది చట్టాలు కొట్టుకుంటుందే దాంతో సహా, ఈ జ్యోత్స్నతో సహా, ఈ యొక్క హెచ్ఎంతో సహా, ఇంక ఇప్పుడు రండి, ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పండి, ఏం చెప్తారు? మొత్తానికి ఈ కూటమి మూటాన్ని ఏం చేయాలో పిలుపునండి. మరి ఈ యొక్క హిందూ ధార్మిక శక్తులు కావచ్చు, ఈ యొక్క మతోన్మాదులు కావచ్చు, మరి ఇవ్వండి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కలిసి మీ మొఖాన గాండ్రించి కేకరించి ఉమ్ముతున్నారు. దొరికితే చెప్పులు తీసుకొని ఎంటబడేటట్టున్నారు ఈ యొక్క కూటమి నాయకుల్ని. ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ తో సహా అందరినీ కూడా ప్రజలు చెప్పులు తీసుకొని ఇంకా పొరకలు తీసుకొని ఎంటబడి కొట్టేటట్టు ఉన్నారు. ఎందుకు మీ బతుకులు ఇప్పుడు తేటతెల్లం అవుతుంది కదా ఏది అనేది. మా యొక్క వీడియోల కిందకు వచ్చి కామెంట్ చేయడం కాదు. మేము ఒక వీడియో చేస్తున్నాము అని అంటే వాస్తవాలు 1కి 2 సార్లు చెక్ చేసుకొని చేస్తాం. ఎక్కడ కూడా ఇంత చిన్న మిస్టేక్ కూడా దొరకకూడదు. అంత బాధ్యతగా మనం ఒక వీడియో చేయాలి అని చెప్పి ఒక యూట్యూబర్కే ఇంత భయం ఉంటే, బాధ్యత కలిగిన ఒక డిప్యూటీ సీఎంకి, బాధ్యత కలిగిన ఒక స్పోక్స్ పర్సన్కి, బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రికి, బాధ్యత కలిగిన ఒక హోమ్ మినిస్టర్కి ఇంకా ఎంత భయము బాధ్యత అనేది ఉండాలి దేవుడి పట్ల. ఇవి మాట్లాడామనుకో ఇంకా రోతలో పుట్టింటారు కదా, రోతకు పుట్టిన రోత జనాలు అని చెప్పచ్చు.
ఈ రోతకు పుట్టిన రోత జనాలు వెనక ముందు ఆలోచించకుండా వచ్చి కామెంట్స్ చేయడం ఇష్టానికి. అది తప్పు అని తెలుసు, కానీ ఎదుటోళ్ళ మీద బురద జల్లుతూ ఇక ఇటువంటి కామెంట్స్ చేసేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా చెప్తున్నా, దశాబ్దాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న దాడి ఇటువంటి దాడే. ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళ ఫిల్ము అట్టర్ ఫ్లాప్ అయ్యేటప్పటికి పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళ ముఖాన్ని ఉమ్ముతుంటే రాజకీయ విశ్లేషకులు తీసుకున్నా, జర్నలిస్టులు తీసుకున్నా, సామాజిక వేత్తలు తీసుకున్నా, అలాగనే జాతీయ మీడియాను తీసుకున్నా, ఇంకా ముఖాన్ని ఉమ్ముతూ వీళ్ళ మీద ఎటువంటి ట్రోల్ నడుస్తుంది. ఇంకా మన డిప్యూటీ సీఎం గారి గురించి అసలు చెప్పనక్కర్లే. మార్కెట్లో కొత్త దేవుడు అంటూనే దశావతారాల్లో కదా, కులావతారాలు మతావతారాలు అంటూ ఆయన వీడియోను చక్కర్లో కొట్టి యువతంతా ఎటువంటి ట్రోల్ చేస్తుంది. మ్యూజిక్ స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉంటారో, నేను మళ్ళీ అందరినీ అట్లా ఉన్మాదంతో కొట్టుకుంటున్నా. కొంతమంది ఉంటారు కదా, ఆడవాళ్ళంటే కూడా మర్యాద లేకోకుండా ఇష్టం వచ్చినట్లు ఉన్మాదంతో పేటకపోయిన దరిద్రులారా, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ట్రోల్ చేస్తున్నారు మీ యొక్క దేవుణ్ణి. పవనేశ్వరుని టార్గెట్ చేస్తున్నారు. ఈశ్వర పవనేశ్వర అనేసి ఏదైతే కితాబులు ఇచ్చుకుంటూ దేవుడు అయ్యా నువ్వు అనేసి ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, పాన్ ఇండియా లెవెల్లో ఏ విధంగా మ్యూజిక్ స్టార్ట్ చేశారో, ట్రోలింగ్ మ్యూజిక్, యువత అందరూ కలిసి, సామాజికవేత్తలు కూడా ఉన్నారు ఇందులో, రాజకీయవేత్తలు కూడా ఉన్నారు ఇందులో. వెళ్ళి ట్రోల్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ట్రోల్ చేస్తే సరే, 2 తెలుగు రాష్ట్రాల మధ్యనే ఉండేదేమో, ఆ రేంజ్లోనే ట్రోల్ చేశారు దశాబ్ద కాలంగా. ఇప్పుడు మీ బతుకులు, మీ నాయకుల బతుకులు ఎక్కడికి వెళ్ళిపోయినాయంటే, పాన్ ఇండియా లెవెల్లో మీమ్స్ తయారు చేసేసి మొఖాన గాండ్రించి ఉమ్ముకుంటూ ఇంకా ట్రోల్ చేస్తూ మ్యూజిక్ స్టార్ట్ చేసేసారు అని అంటే, ఇప్పుడు చేయండి, ఇప్పుడు క్షమాపణ చెప్పించండి పాన్ ఇండియా లెవెల్లో ఈ ప్రజల చేత. మీకు దమ్ము ధైర్యం ఉంటే క్షమాపణ చెప్పించండి. ఈ కూటమి ప్రభుత్వము క్యాడర్ ఉంటుంది కదా, ఉన్మాదంతో కొట్టుకుంటున్న క్యాడర్, అలాగే ఈ పవన్ కళ్యాణ్ క్యాడర్ కూడా ఉంటుంది కదా, ఉన్మాదంతో కొట్టుకొని మెడలు రుద్దుకుంటూ, ఎండుకులు దిద్దుకుంటూ, ఊగిపోతూ. చాలా మంది కూడా ఏ విధంగా అంటున్నారంటే, వీడికి నైజీరియా పౌడర్ ఎక్కువైపోయి ఊగుతున్నాడు, వీడు మార్కెట్లో కొత్త దేవుడు అని చెప్పేసేసి మేం కాదంటుంది. పాన్ ఇండియా లెవెల్లో ఒక ఊపుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీమన్నారాయణని ఇదే కోరుకున్నా. అయ్యా, ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదు వాళ్ళు తీసుకొని వచ్చి విమర్శిస్తుంది, నీ యొక్క విశిష్టతను, నీ యొక్క పవిత్రతను విమర్శిస్తున్నారు కాబట్టి సరైన సమాధానము నువ్వే చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వే కాపాడాలి అనేసి నేను ఎన్నో సందర్భాల్లో ప్రార్థించడం జరిగింది, నా వీడియోస్ ద్వారా చెప్పడం జరిగింది. కమ్యూనిటీ పోస్టులు కూడా నేను ఇలానే వేశాను. నువ్వు ఉంటే, నువ్వు వింటే ఖచ్చితంగా నీ బిడ్డని కాపాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడు, నిజాలు ఏంటివని ప్రపంచ వ్యాప్తంగా తెలియజెప్పు అని చెప్పి ఏదైతే మంచి హృదయంతో దేవుణ్ణి వేడుకున్నామో, ఖచ్చితంగా దేవుడు ఇస్తున్న రిజల్ట్ చూసిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు అనిపిస్తుంది. భాషలతో తేడా లేకోకుండా అన్ని భాషల వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా ఇష్టం వచ్చినట్లు మొఖాన్ని ఉమ్ముతూ ట్రోల్ చేస్తున్నారు అని అంటే, ఒకసారి ఆలోచించుకోండి, ఏ స్థాయిలో మీ యొక్క పరువు పోయింది అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా నీతి వైపు భగవంతుడు ఉంటాడు, నిజాయితీ వైపు భగవంతుడు ఉంటాడు. ఎప్పుడు కూడా మనము ఒకరిని టార్గెట్ చేస్తూ పరిధులు దాటి బురద జల్లే ప్రయత్నం చేస్తే అది మీ మెడకు చుట్టుకొని మిమ్మల్ని రాజకీయ భూస్థాపితం చేయడం ఖాయము అనేసి ఏదైతే అంటారో పెద్దలు, ఈరోజు ఖచ్చితంగా మీ యొక్క భవిష్యత్తు, మీ పార్టీల భవిష్యత్తును కూడా రాజకీయ భూస్థాపితం చేసే విధంగా మొత్తం దేశ ప్రజలు కూడా కంకణం కట్టుకున్నారు కాబట్టి మీ మొక్కను ఊముతున్నారు అని అంటే, ఇప్పటికైనా మీ బతుకులేంటివో తెలుసుకోండి. ఒకటే కోరుకుంటున్నాను, ఈ భగవంతుని విషయంలో ప్రజలది తప్పు లేదు, పాలకులది తప్పు. కాబట్టి ప్రజలకు శిక్ష వేయకుండా ఈ పాలకులను, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న ఛానల్స్ ఉన్న, వాళ్ళ క్యాడర్ ఉన్న ఆ యొక్క పచ్చ మీడియాని శిక్షించమని నేను కోరుకుంటూ శ్రీమన్నారాయణకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.